మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకెల్లరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చునండి. ప్రభువు తన అత్యంత కృపలో జ్ఞాపకం చేసుకుంటూ మన అందరినీ సజ్జులకులోంచి మరొక నూతన మాసములోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానకై మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తుకి మన దేవునికి వేలాది స్తుతులు, వందనాలు. కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త ఇవాళ కొంచెం భిన్నంగా ప్రయత్నం చేద్దాం. మనం పాత నిబంధన పత్రిక సువార్తల్లో కాదు, ఇవాళ సువార్త పత్రిక పాత నిబంధన భాగం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే క్రమంలో సువార్త భాగంలో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే యేసు క్రీస్తు అక్కడ ఉన్నటువంటి గొర్రెల ద్వారంలో నుండి ప్రవేశిస్తూ అక్కడి నుంచి దేవాలయంలోకి వెళ్తూ ఉండగా అక్కడ మనకి ఈ 5వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే మొదటి ఉన్నటువంటి మాటలే మనం ఏమని చూస్తామంటే అదొక పండగ. అక్కడ ఒక పండగ జరుగుతూ ఉంది. పండగ జరుగుతూ ఉన్నప్పుడు యేసు అక్కడి నుండి వెళ్తా గొర్రెల ద్వారం గుండా ఆయన యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించడం మనం గమనిస్తూ ఉంటాం. అదే దారి ఎందుకు ఎంచుకున్నాడు అనేటువంటి మాటలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. రెండో విషయం, అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే 38 సంవత్సరాలుగా పక్షవాయువుతో శ్రమ పడుతున్నటువంటి ఒక పురుషుడి దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళాడు. లేకపోతే వాడు స్వస్థత నొందుతున్నటువంటి విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకని అదొక పర్టికులర్గా అదొక పండుగ అని చెప్పాడు. తర్వాత ఎందుకని గొర్రెల ద్వారం అని మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకని 38 సంవత్సరాలని ఆయన ఆ మాటని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. లతమిక్కులుగా ప్రేమించి మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో నాయన సాయంకాల సమయంలో నీ వాక్యం అందు ధ్యానం చేస్తుండగా నీ సహాయం దయచేసి నీ కృపను అనుగ్రహించి నడిపించమని నేను వేడుకుంటున్నాం. నా నోటిని బోరుగా వాడుకుని నీ వాక్యం చేత మమ్మల్ని ఎల్లరూ బలపరచమని, నీ కృపా సమాధానం మాపై కుమ్మరించమని కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మంచి విషయాలు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడు ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. బెతెస్దా అనేటువంటి కొలం దగ్గరికి వెళ్తున్నాడు. లేకపోతే అక్కడ ఆ ద్వారం దగ్గర కొంతమంది ఉన్నారు. ఆ ద్వారం దగ్గర బెతెస్దా అనేటువంటి కొలం దగ్గర కొంతమంది అనారోగ్యంతో వేధింపబడుతున్న వాళ్ళు, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. అదే ద్వారాన్ని యేసు ఎన్నుకొని వెళ్తున్నాడు. స్వస్థతను అనుగ్రహించడానికి వెళ్తున్నాడా, లేకపోతే మహిమపరచబడ్డానికి వెళ్తున్నాడా అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో జాగ్రత్త గమనిస్తూ ఉంటే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, కొన్ని మాటలు చాలా 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 బలపరిచేటువంటి మాటలు. అది ఒక పండగ. ఏం పండుగ? ఇశ్రాయేలీయులకి చాలా ముఖ్యమైనటువంటి పండుగలు రెండే. చాలా అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలు రెండు. మొట్టమొదటి పండగ గుడారాల పండుగ, ది ఫీస్ట్ ఆఫ్ ది టాబర్నాకల్స్. ఇశ్రాయేలీయులకి చాలా ఇష్టమైనటువంటి పండుగ. రెండో పండుగ వారికి బాగా ఇష్టమైనటువంటి పండుగ, ది ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్తు పండుగ. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగలు ఇశ్రాయేలీయులకి. ఆ రెండు పండుగలను పునరుద్ధరించుకుని వాళ్ళు ప్రతిసారి యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇది ఇంకో ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇది ఇంకో ప్రత్యేకమైనటువంటి పండుగ. మొదటి పండుగ గుడారాలు అయితే, రెండోది పస్కా పండుగ, ఇది మూడోది వీరికి పెంతెకోస్తు పండుగ. 50 రోజులు 50 అనేది వీరి జీవితంలో ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ జూబిలీ.
వాళ్ళందరూ కూడా సంతోషంగా గడిపేటువంటి సమయం. ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సో ఇది ఆ పెంతుకోస్తు పండుగ అయి ఉండాలి. 50 దినాలు గడిచిపోయినాయి. సో ఇశ్రాయేలీయులకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ అయితేనే కానీ వీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. అటు వీరు యెరూషలేము దేవాలయానికి వెళ్తా ఉన్నారు. యెరూషలేము దేవాలయానికి వెళ్తా ఈయన ఎన్నుకున్నటువంటి దారి గొర్రెల ద్వారము. ఈ మాట ఎందుకు ఉపయోగించాడు? గొర్రెల ద్వారం అంటే గొర్రెలు వెళ్ళేటువంటి ద్వారమా? గొర్రెలు ప్రవేశించేటువంటి ద్వారమా? ఈ మాటను ఎందుకు ఉపయోగించాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెరూషలేము దేవాలయం సుమారుగా 400 సంవత్సరం BC, క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో రెండో దేవాలయం నిర్మాణం పూర్తయింది. ఇశ్రాయేల్ దేశంలో రెండోసారి దేవాలయం నిర్మించడం సుమారుగా 400 క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో 426వ సంవత్సరం మధ్యలో పూర్తయింది. ఈ సమయంలో వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే యెరూషలేము దేవాలయం రెండోసారి నిర్మించినప్పుడు దేవాలయానికి 10 ద్వారాలు కట్టారు. ఎన్నండి 10 ద్వారాలు కట్టారు. 10 ద్వారాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ద్వారం పేరు సింహద్వారము. ఇందులో నుంచి కేవలము రాజులు, యాజకులు, యూదా గోత్రికులు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి ద్వారము. సింహద్వారంలో నుంచి రాజులు, యాజకులు, ప్రవక్తలు, యూదా గోత్రికులు మాత్రమే ప్రవేశింపగలిగినటువంటి ద్వారం. ఆఖరి ద్వారం 10వ ద్వారము, దాన్ని ఏమంటారంటే గొర్రెల ద్వారము అని చెప్తారు. ఈ గొర్రెల ద్వారం అని ఎందుకు అన్నారంటే ఇక్కడి నుంచి ప్రతి సామాన్యుడు యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించగలరు. సామాన్యులకు మాత్రమే ఏర్పరచబడినటువంటి ద్వారం. ఈ ద్వారంలోంచి సామాన్యులను ఎందుకు అంటున్నామంటే ఆ ద్వారం నుంచి సర్వసాధారణంగా ప్రవేశించగలిగిన వారు ఎవరు అంటే వ్యవసాయదారులు, లేకపోతే పశువుల కాపరులు. గొర్రెల ద్వారము అనేది చాలా చిన్న ద్వారం అండి. ఏదో పెద్ద ద్వారం, దానికి ఇలాంటి పేరు పెట్టారు, సామాన్యమైనటువంటి ప్రజలు వెళ్ళేటువంటి ద్వారం అని అనుకోవడం లేదు. ఎందుకంటే దాని వెడల్పు 3.5 అడుగులు, దాన్ని పొడవు 4.5 అడుగులు మాత్రమే. ఏంటండి? వెడల్పు 3.5 అడుగులు, పొడవు 4.5 అడుగులు మాత్రమే. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా యెరూషలేములో ఉన్నటువంటి జనాంగము, లేకపోతే బెత్లెహేములో ఉన్నటువంటి జనాంగము, లేకపోతే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా వారి పశువుల్ని మేపుకోవడానికి, లేకపోతే వారి పొలాన్ని సేద్యం చేసుకోవడానికి వెళ్ళిపోతారు. వెనక్కి వచ్చేటప్పుడు ఈ పశువుల్ని తీసుకుని వచ్చి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్తారు. ఈ వెళ్ళే దారిలో వారి పశువులను దాచిపెట్టుకోవడానికి బెత్సైదా కొలను దగ్గర ఒక స్థలము కలదు. బెత్సైదా కొలను దగ్గర ఒక స్థలం కలదు. అందుకని ఈ పశువులను అక్కడ తీసుకుని వెళ్ళారు. ఆ ద్వారం కూడా చిన్నగా ఎందుకు ఉండింది? ఆ ద్వారానికి కూడా 1 అడుగున్నర ఎత్తు గడప ఉండేది. ఇప్పటికీ మీరు బెత్లెహేం వెళ్తే ఇట్లాంటి ద్వారం చూడొచ్చు మీరు. సో ఒక పశువు మాత్రమే ప్రవేశించగలదు. ఒక్క పశువు మాత్రమే ప్రవేశించగలదు. ఎందుకంటే ఈ కాపర్లు వారి పశువుల్ని లెక్క పెట్టుకోవడానికి సులభంగా ఉండడానికి అటువంటి ద్వారాన్ని తయారు చేసుకున్నారు. యేసు ఆ ద్వారాన్ని ఎంచుకుని వెళ్తున్నాడు. దేనికోసం ఏర్పరిచినటువంటి ద్వారం అండి? పశువుల కొరకు ఏర్పరిచినటువంటి ద్వారము. దాన్ని యేసు ఎన్నుకుని వెళ్తున్నాడు. మనందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు అనేటువంటి వ్యక్తి, లేకపోతే యేసు అనేటువంటి దేవుడు, లేకపోతే యేసు అనేటువంటి మన ప్రభువు సర్వజ్ఞాని. అలానే ఆయనే చెప్తాడు, భూమి మీద సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి భూమి మీద సర్వాధికారము కలిగిన వాడు ఎన్నుకుంటున్నటువంటి మార్గము అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మార్గము. ఆయన యూదా గోత్రికుడు, ఇంకా చెప్పాలంటే యూదా గోత్రపు సింహము. ఆయన ఎంచుకోవాల్సినటువంటి మార్గము సింహద్వారము, కానీ ఆయన ఎంచుకున్నటువంటి ద్వారము అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి
ద్వారాన్ని ఎన్నుకుంటా ఉన్నాడు. ఆ ద్వారంగా వెళ్తూ అక్కడికి వెళ్ళిన వెంటనే, లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ చాలా మంది రోగులు పడి ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత యేసు, మనకు జాగ్రత్తగా యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే జాగ్రత్త చదువుకుంటే, ఒక పక్షవాతంతోని లేకపోతే పక్షవాయువుతోని కలిగినటువంటి వ్యక్తి 38 సంవత్సరాలుగా అక్కడే పడి ఉన్నాడని యేసు ఎరిగి అతని దగ్గరికి వెళ్ళాడు. యేసు ఈ విషయాన్ని తెలుసుకుని, లేకపోతే యేసు ఈ విషయాన్ని ఎరిగి అతని దగ్గరికి వెళ్ళాడు. మనకు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తిని పైకప్పు పీకి తన స్నేహితుల చేత మోయబడి యేసు దగ్గరికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ వేరు, యేసు అతని దగ్గరికి వెళ్తున్నాడు. యేసు అతని దగ్గరికి వెళ్తున్నాడు. పక్షపాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి కాళ్ళు చేతులు ఆటలేదు. అందుకని యేసు అతని దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడంటే, నీవు స్వస్థతను పొందుతావా అంటే అతగాడు ఏమని చెప్తాడంటే, నా కాళ్ళు చేతులు పడిపోయి 38 సంవత్సరాలుగా ఇక్కడ పడిపోయి ఉన్నాను. నన్ను దేవదూత వచ్చి ఆ కొలంలో చెయ్యి తిప్పినప్పుడు, లేదా నీటిని శుద్ధి చేసినప్పుడు నేను వెళ్ళే లోపల అందరూ దిగిపోతున్నారు, నా వల్ల కావట్లేదు. కాళ్ళు చేతులు లేనివాడు ఎలా దెక్కుంటా వెళ్ళగలడండి? కాళ్ళు చేతులు లేనివాడు ఎలా దెక్కుంటా వెళ్ళగలడు? అందుకనే నీవు స్వస్థతను పొందుతావు అంటే నన్ను తీసుకువెళ్ళడానికి ఎవరూ లేరు అని చెప్తున్నాడు. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరూ లేరు అని చెప్తున్నాడు. మనము ఈ పక్షవాయువు గల వ్యక్తిని, మనం అతని పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే సంతోషంలో నుండి నిస్పృహలోకి జారడానికి ఎంతకాలం పడుతుంది? మహా అయితే, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్న, మహా అయితే 1 సంవత్సరం. ఎందుకంటే ఈయన, ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కాళ్ళు చేతులు ఆడట్లేదు కాబట్టి ఆయన ఇంట్లో లేడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక దురాచారం ఏంటంటే, ఎవరు అనారోగ్యంగా ఉన్నా కూడా ఇంటిలో నుండి తీసుకుని వెళ్ళి వెలివేయబడతారు. అందుకని వీళ్ళు వెలివేయబడ్డారు. కానీ వీళ్ళు వచ్చి యెరూషలేము దేవాలయము బెతస్దా కొలను చుట్టూరు కూర్చుంటున్నారు. ఆడు కూర్చున్నటువంటి వాడు చెప్తున్నాడు, నన్ను ఎవడు తీసుకెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఇతన్ని వాళ్ళు వదిలేశారు. 38 సంవత్సరాలుగా ప్రజలు ఎవరు కూడా ఈయన గురించి ఆలోచన చేయట్లేదు. తన ఇంటిలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. తనకు ఆహారం పెట్టేటువంటి పరిస్థితి లేదు. తన సహోదరులు కానీ, తన భార్య కానీ, తన పిల్లలు కానీ ఇంకెవరు కూడా లేరు. 38 సంవత్సరాలు అంటే తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి యవన సమయం, లేకపోతే మిడిల్ ఏజ్ టైం అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఈ మాట ఎందుకు అన్నానంటే, వాళ్ళేం 100 సంవత్సరాలు బతకలేదండి. 90వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది, మోషే చెప్పినటువంటి మాట, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. అంటే తన సగము ఆయుష్ని అక్కడ పడిపోయి ఉండి కాళ్ళు చేతులు లేనటువంటి పరిస్థితిలో అతగాడు అక్కడ ఉన్నాడు. 38 సంవత్సరాల శ్రమ, 38 సంవత్సరాల ఎడబాటు. తన పరిస్థితిని అర్థం చేసుకోండి. మనం చాలాసార్లు చేసేటువంటి పని ఏంటి అంటే, లేకపోతే మన ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే స్వస్థత కావాలని చెప్పాలి, కానీ ఇదేంటి ఇంకోటి మాట్లాడుతున్నాడు, అడిగి ఇంకోటి చెయ్యాలా, ఇంకోటి ఇవ్వాలా అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క అవసరత ఏంటి అంటే, నేను ఇలా బాగుపడాలి, నేను నా చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాను, కానీ నన్ను తీసుకెళ్ళడానికి ఎవడూ లేడు, నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, ఇలాగ చచ్చిపడిపోయి 38 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. ఎవడు వచ్చి మాట మాట్లాడలేదయ్యా, ఎవడు వచ్చి ఈ మాట మాట్లాడలేదు. 38 సంవత్సరాల దుఃఖం, 38 సంవత్సరాల ప్రయాసము. అంటే తనకి ఇష్టం లేదా? తనంతట తాను వెళ్ళలేడా? వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటే ఇతను వెళ్ళి ఇట్లాంటి దిక్కుమాలినటువంటి స్థితిలో అక్కడ పడుండాల్సిన అవసరం ఉండుండేది కదా. యేసు అది గమనించాడు. యేసు అది గమనించి అతగాడి దగ్గరికి వెళ్ళి, నీకు స్వస్థత కావాలా అంటే
నాది పరిస్థితి, నాకు స్వస్థత కావాలి, కానీ నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్తున్నాడు. అందుకని యేసు అంటాడు, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము. ఈ మాట మాట్లాడినటువంటి యేసయ్యకి అతగాడు అడ్డు చెప్పట్లా, సంతోషంగా గంతులు వేస్తా. మళ్ళీ అతను ఆ బెత్సైదా కొలంలో దిగినట్టు ఎక్కడన్నా ఉందా అండి? లేదు. దేవుని మాట సరిపోయింది, లేచి వెళ్ళిపోయాడు ఇమ్మీడియట్గా. అతను వెళ్ళిపోయిన తర్వాత మనందరి మధ్యలో ఉన్నట్టే అతని దగ్గర కూడా ఉన్నాడు. సబ్బాతు దినాన్న నిన్ను శుద్ధునిగా చేసిన దేవుడు. If it is for the grace of God, do you think that we have the right to question it? ఒకవేళ అది దేవుని కృపే అయితే, ఒకవేళ అది దేవుని పనే అయితే, నీకు నాకు అది ప్రశ్నించే అధికారం ఎక్కడి నుండి వచ్చింది? నువ్వెందుకు స్వస్థత పడ్డావు? నువ్వెందుకు స్వస్థత పడ్డావు? సబ్బాతు దినాన్ని ఎలా స్వస్థత పడుతున్నావు? ఏంటి మాటలు? అందరూ నీతిమంతులమే, అందరం నీతిమంతులమే. కానీ శ్రమలో ఉన్నవాని కృతజ్ఞత గ్రహించలేకుండా ఉన్నాం. అట్లాంటి సందర్భమే ఇంకొక పరిశుద్ధుడు కూడా కనిపిస్తా ఉన్నాడు మనకు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. 14వ వచనం నుండి జాగ్రత్తగా గమనించుకుంటే పౌలు చెప్తున్నాడు, ఇలాంటి దుర్మార్గుడను, నరహంతకుడను, ఇలాంటి నన్ను దేవుడు ఎన్నుకోవడం ఏంటి? దేవుడు తన పని నిమిత్తము లేకపోతే తన పరిచర్య నిమిత్తము నన్ను సేవకుడిగా ఎన్నుకోవడం ఏంటి? నన్ను ఎన్నుకోవడం ఏంటి? సేవ అనేటువంటి మాట చాలా గొప్ప మాట ఏం కాదండి. సేవ అంటే చాలా పెద్ద మాట, మేము చేయలేము, మా వల్ల కాదు అని అనుకుంటున్నారేమో. సేవ అనేది చాలా పెద్ద మాట ఏం కాదు, చాలా 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 కామన్గా వాడేటువంటి మాట. కానీ దాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే, అతను ఎన్ని హత్యలు చేశాడు పౌలు, ఎంతమందిని హింసించాడు పౌలు. దేవునికి సేవ చేయడం అంటే ఇంత హంతకుడిని, ఇంత పాపాత్ముడిని దేవుడు నన్ను ఎన్నుకోవడం ఏంటి, నాకు ఈ పని చెప్పడం ఏంటి అనేటువంటి ఆలోచన పౌలుకు కలిగింది. మనల్ని ఎన్నుకోడా? మూర్ఖంగా చంపేశాడు, మూర్ఖంగా జనాల్ని నాశనం చేస్తాడు పౌలు చెప్తున్నాడు, నన్ను ఎన్నుకోవడం ఏంటా? నువ్వు నన్ను ఎన్నుకోవడం ఏంటి? ఎన్నిక లేని వారిమా? ఆయన అందించేటువంటి స్తుతులకు పాత్రులమా? ఏదేమైనా సరే ప్రభువు తన పరిచర్య కోసం నిన్ను ఎన్నుకుంటున్నాడు. 38 సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తికి స్వస్థత ఇతగాడు వెళ్ళి అడిగితే రాలా, ఆయన దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఇట్స్ గ్రేట్ when God is actually hearing to our needs. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా కాదు, నువ్వు అడుగుతున్నావా లేదా కాదు. నీ పాపాన్ని దేవుని ఎదుట నీ ఒప్పుకుంటున్నప్పుడు ప్రభు ఏం చేయగలడు? యాక్సెప్ట్ యూ అండ్ కమ్ టు యూ. అందరూ చెప్తారు, నువ్వు ఈ పాపం చేస్తావు, నువ్వు ఆ పాపం చేస్తావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అని చెప్తారు అందరూ. కానీ దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటున్నాడు కదా, అంటే నీ పాప పంకిలమైనటువంటి జీవితాన్ని, నీవు విడిచిపెట్టినటువంటి జీవితాన్ని దేవుడు వదిలేటట్టుగా నిన్ను చేసుకున్నాడు కదా, అదెందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నాం? ఒక మంచి విషయము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో ఉన్నటువంటి 33వ వచనంలో ఉన్నటువంటి మాట, నీ పాపం అంతయు నేను క్షమించి ఉన్నాను, మరి ఎన్నడూ దానిని జ్ఞాపకము చేసుకొనను. నీ ప్రతి పాపమును నేను క్షమించి ఉన్నాను, మరెన్నడూ దానిని
జ్ఞాపకము చేసుకోను. కానీ మనం ఏంటంటే మన పాప పంకిలమైనటువంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. లోతు సతీమణిలాగా వెనక్కి చూస్తూ ఉండి మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. వీఆర్ సో వరీడ్ అబౌట్ అవర్ పాస్ట్. మన పాత జీవితాన్ని బట్టి చాలా చాలా శ్రమ పడిపోతా ఉన్నాం. నా పాపము ఎంత గొప్పదంటే నన్ను నా ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. నా పాపపు జీవితము నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళడానికి నన్ను ఆటంకపరుస్తూ ఉన్నది అనేటువంటి దుఃఖంలో మనం ఇలా మిగిలిపోతున్నామేమో. కానీ ప్రియమైన సంఘం, ఆ జ్ఞాపకం చేసుకో. ప్రభువు ఎన్నిక నీ స్థితిని కాదు, ప్రభు ఎన్నిక నువ్వు ఉన్నటువంటి గతిని చూస్తుంది. నువ్వు నీ ఆలోచనలు జ్ఞాపకం చేసుకోదు, నీ జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకోదు. ప్రభు ఎన్నిక నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది ప్రభు ఎన్నిక. అదే జరిగింది ఇక్కడ కూడా. 38 సంవత్సరాలుగా ప్రయాసపడ్డ వాడి దగ్గరికి వెళ్ళి యేసు అంటున్నటువంటి మాట ఏంటంటే, వాడు స్వస్థతను అందిన తర్వాత, ఇక పాపము చేయకు, ఇంకా పాపము చేయకు. తగ్గింపు స్వభావము నీ పాపాన్ని విడిచిపెట్టేలాగా చేస్తుంది. తగ్గింపు స్వభావము మన పాపాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది. ఎందుకంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు ఇతరులు చెప్పేటువంటి ప్రతి మాట ఆలకిస్తావు. వి లిసన్, మనం వింటాం. మన పాపం ఎంత గొప్పగా అయిపోయిందంటే, లేకపోతే ఎంత ఉన్నత స్థితికి చేరిపోయింది అంటే, అది నిన్ను ఆటంకపరుస్తుంది. నీ మిత్రులతో, నీ సొంత వాళ్ళతో, నీ దేవునితో నీవు మాట్లాడుకోవడానికి కూడా. అందుకనే ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయారు, ప్రార్థన చేయమని అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రార్థన చేసుకునే వాళ్ళు తక్కువైపోయి ప్రార్థన చేయమని అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే నా పాపము గొప్పది, ఏ ముఖంబు తోడ నేను నా యెహోవా దగ్గరికి వెళ్ళగలననేటువంటి పరిస్థితిలో ఉన్నాం. వీఆర్ ఫిల్డ్ విత్ గిల్ట్. పాపం అనేటువంటి ఆలోచన ఎక్కువ పెరిగిపోయి అసలు ఎలా వెళ్ళగలను దేవుడి దగ్గరికి? పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అతగాడు పాపం చేసి ఉన్నాడు, అయితే దేవుడు అతని దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళి అడుగుతున్నాడు, ఏమయ్యా స్వస్థతను అందుతావా? స్వస్థత కావాలా? అయ్యో, నేను చాలా ప్రయత్నం చేశాను ప్రభు, కానీ స్వస్థత నా దగ్గరికి రాలేదంటే, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు. వెంటనే లెగిసి పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూడలే. స్వస్థత ఇచ్చిన యేసుకి కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పలా, వెంటనే లెగిసి వెళ్ళిపోయాడు. అట్లాంటి ఆలోచన ఎందుకు చేయట్లేదు? హృదయము దగ్గర ప్రభు నిలబడి దాన్ని కొడతా ఉన్నాడు, తీయ్యా తీయ్యా అని. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, దేవుడి తలుపు ఒకసారి, అదృష్టం తలుపు ఒకసారే తడుతుందంట, దురదృష్టం తీసేదాకా కొడుతుందంట. అదృష్టం ఒకసారి తలుపు తడుతుందంట, దురదృష్టం తీసేదాకా కొడుతుందంట. అపవాదం ఏంటి మరి? అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఇది బాగుంటుంది, ఇది కొనుక్కో, ఇది అద్భుతంగా ఉంటుంది, ఇది వాడు. ప్రార్థన చేయడం మరిచినటువంటి రోజులు. చిన్నప్పుడు మా అమ్మ నేర్పించినటువంటి సంగతి, లేవగానే దేవుడికి గుడ్ మార్నింగ్ చెప్పడం. ఇప్పుడు లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపించడం. దేవుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాం, మనుషులు చెప్తున్నాం. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము?
ఇదొద్దు, ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా ఉండు, ఇలాగుండు, అది తిను, ఇది తిను, అది వేసుకో, ఇది వేసుకో. దేవుని గురించి మాట్లాడలేని పరిస్థితి వచ్చేసారు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ప్రభు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు లాక్కోవడం నేర్చుకో. అందుకోవడం కాదు, లాక్కోవడం నేర్చుకో. ఈ ప్రభువు నావాడు, ఈ ప్రభువు నావాడు, నా సొత్తు అని తీసుకోవడం నేర్చుకోవాలి. పాప పంకిలమైన జీవితం జీవించడం గొప్ప విషయం కాదండి. లేకపోతే నేను ఇంత పాపం చేశానని రోధించడం, పశ్చాత్తాపపడి ఉండడం కాదండి. పాపపు జీవితంలో ప్రభువు దగ్గరికి వెళ్ళడం గొప్ప విషయం. బికాస్ అవుట్ ఆఫ్ గిల్ట్ ద లార్డ్ బ్లెస్సెస్. నీవు రోధించినప్పుడు, నీవు నీ ప్రభువుని అడిగినప్పుడు నీ ప్రభు ఏం చేయగలడు? అరే, మనమంటే పాపం చేసిన వాళ్ళం, ఆయన నీతిమంతుడు అని చెప్పి యేసు వైపు తిరిగి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసేమన్నాడు, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందువు. మనం చెప్తాం, నా శత్రువుని ఎలా ప్రేమించాలి, వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు నన్ను హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను మాట్లాడిన ప్రతి మాటకి వేరే భావము లేదా పరభావం వెతుకుతా ఉన్నారు, నన్ను శ్రమ పడుతూ ఉన్నారు, నేను ఎలా ప్రేమించను అంటే మనం చూపించాల్సింది, చూడవలసింది ఆ సిలువనండి. శత్రువులు చంపేశారు. ప్రియమైన సంఘం, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు అంతటోడికి 12 మందిలో ఒక దొంగోడు తప్పలా. నువ్వు నేనెంత? యేసుక్రీస్తు అంతటోడికి 12 మందిలో మోసకరమైన ముద్దు పెట్టి ఆయన చంపగలిగినటువంటి హంతకుడు తప్పలేదు. నువ్వు నేనెంత? మన శ్రమ ఎంత? క్షమించలేవా? The greatest gift that you give to God is not your possessions. నీవు కలిగినది కాదు నువ్వు దేవునికి ఇచ్చేది. దేవునికి ఇచ్చేది విరిగి నలిగిన హృదయం. ఎందుకంటే అందులో సమాధానపడినటువంటి హృదయం ఉంటుంది. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి హృదయం ఉంటుంది. అది కలిగి ఉండి కూడా దేవుని దగ్గర ప్రార్థించడానికి ప్రయాసపడుతున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కీర్తనలు 50లో చెప్తా ఉన్నాడు ఈ మాట. దేవునికి ఇష్టమైనట్లయితే అంగీకారమైనటువంటి అర్పణ విరిగి నలిగిన హృదయం. దాన్ని అర్పించలేకపోతే ఎంత బతుకు బతికి, నేను ఇష్టంగా చెప్తాను ఈ మాట, ఎంత బతుకు బతికి కనీసం తీర్పు క్రమంలో నిలబడ్డప్పుడు యేసయ్య గోర్ల పాదాలని కూడా చూడలేని బతుకు ఒక బతికేనా? ఇంత బతుకు బతికి. ప్రియమైన సంఘం, మరొకసారి జ్ఞాపకం చేస్తాను, విరిగి నలిగిన హృదయం అది నీవు పశ్చాత్తాపడినప్పుడే ఉంటుంది. ఆ హృదయాన్ని దేవునికి అర్పించు. సేవ గొప్ప విషయం కాదు, ప్రభు నిన్ను ఎన్నుకోవడం గొప్ప విషయం. దాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా యెహోవాని వెంబడించడానికి ప్రయత్నం చేయి. అట్టి జ్ఞానము తెలివి ప్రభు మనందరికీ కలుగజేయునుగాక. ఆమెన్. సమస్య జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి ఉండెనుగాక. ఆమెన్. దేవా